గోదావరి జిల్లాలకు మణిహారంగా నిలిచిన రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ 50 వసంతాలను పూర్తి చేస్తుంది. 1974వ సంవత్సరంలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ బ్రిడ్జ్ 50 ఏళ్లుగా సేవలందిస్తుంది. ఆసియా ఖండంలోనే అతి పొడవైన రెండవ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిగా చరిత్రకెక్కింది. దీనిపై నిత్యం 10,000కు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 60 ఏళ్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ మనుగడ మరో 20 ఏళ్లు పెంచే విధంగా భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. బ్రిడ్జ్ శిథిలమైన చోట చేర్చి పునరుద్ధరణ పనులను చేపట్టారు. 50 వసంతాలను పూర్తి చేసుకున్న రాజమండ్రి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ మణిహారంగా నిలిచిన రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి 50 సంవత్సరాలను పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే 1974 సంవత్సరంలో ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవం చేసుకున్నది. అయితే ఇప్పటికీ 50 ఏళ్లుగా ఇక్కడ ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి సేవలు అందిస్తూ జరుగుతున్నది. అయితే ప్రతిరోజు కూడా నిత్యం వేలాది వాహనాలు ఈ బ్రిడ్జి మీద ప్రయాణం సాగిస్తూ ఉంటాయి. అయితే 1974 వరకు కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే వరకు కూడా ఇక్కడ అంతా కూడా గోదావరి నదిపై యువతల రాజమండ్రి నుంచి కొవ్వూరు వరకు కూడా వెళ్లాలంటే లాంచీల పైననే ప్రయాణం జరిగేది. అయితే వీటికంతా కూడా స్వస్తి పలుకుతూ అయితే అప్పుడు లాంచీల ప్రయాణానికి స్వస్తి పలికి ఈ రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దీంతో అప్పుడు ఫారూక్ అబ్దుల్లా 1974లోని నవంబర్ ఈ నెలలోనే ఈ బ్రిడ్జిని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మొత్తం 4.2 కిలోమీటర్ల పొడవున్న ఈ బ్రిడ్జి ఆసియా ఖండంలోనే అతి పెద్ద రెండవ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జిగా అప్పట్లోనే చరిత్రకి ఎక్కడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఇది ఎన్నో రకాలుగా సేవలు అందిస్తుంది. అయితే దీని సామర్థ్యం అయితే చేపట్టినట్లయితే 60 సంవత్సరాల వరకు కూడా దీని సామర్థ్యం ఉంటుందని చెప్పి అప్పట్లోనే నిర్మాణం చేసిన సమయంలోనే దీన్ని నిర్ధారించడం జరిగింది. అయితే దీంతో ఇటీవల మరమ్మతులు గురి కావడంతో తరచుని ఇప్పుడు ప్రభుత్వం దీని సామర్థ్యాన్ని మరొక 20 ఏళ్లు పెంచే విధంగా, అంటే 80 ఏళ్ల వరకు కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా దీని మీద ప్రయాణించే విధంగా మరమ్మతు చర్యలు చేపట్టడం జరుగుతున్నది. అయితే దీంతో ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి దీనివల్ల ఉపయోగాలని గుర్తించి అధికారులు ఇక్కడ ప్రజల యొక్క సమస్యలను కూడా తెలుసుకుని దీన్ని మనుగడను పెంచే విధంగానే ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతున్నది. రాజమండ్రి వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందడానికి ఈ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి ప్రధానంగా దోహదం చేయడం జరుగుతుంది. అంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి దీని మీద గోదావరి మధ్యలోని ఇటువైపు నుంచి అటువైపుకి కొవ్వూరు వైపు వెళ్లాలన్నా, కొవ్వూరు నుంచి ఇటువైపు రావాలన్నా సరే చాలా ఉపయోగకరమైన ఈ రోడ్డు మార్గం కావడంతో ఏకైక రోడ్డు మార్గంతో దీని సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన ధ్యేయంగా ప్రస్తుతం చర్యలు చేపట్టడం జరుగుతున్నది. భారీ వాహనాలు నిషేధించడంతో ప్రయాణికులు కూడా ఎటువంటి, అంటే ఇంతకుముందు కూడా ఇసుక లారీలు కానీ మిగతా వాహనాలు కానీ అన్ని ఈ భారీ వాహనాలు వెళ్లడం వలన రోడ్లు అంతా తుడ్లు పడిపోయి దీనికి మరమ్మతులు గురి కావడం జరిగేది. అయితే ఇప్పుడు అటువంటిది ఏమీ లేకుండా ఉండే విధంగా దీని మీద చర్యలు చేపట్టడంతో దీని మనుగడ అయితే మరో కొద్దిగా పెరగడం జరుగుతుంది. దీంతో చూసినట్టయితే ప్రస్తుతం అంటే ఇంకా మరో 10 ఏళ్లు మాత్రమే దీనికి సామర్థ్యం కలిగి ఉంటుంది అని చెప్పేసి దీన్ని నిర్మాణ సమయంలోని నిర్ణయించినప్పటికీ కూడా అధికారులు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలోని దీని సామర్థ్యం మరొక 20 ఏళ్ల వరకు కూడా పెరుగుతుంది. ఎటువంటి డోకా లేకుండా దీని మీద ప్రయాణం చేసే అవకాశం కలుగుతుంది. అయితే దీంతో ప్రయాణికులందరూ కూడా దీని సామర్థ్యాన్ని మరింత పెంచే విధంగా చేపట్టాలి. దీని మీద ఎక్కువ, అంటే వాహనాలు రాకపోకలు మరింత పెరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ మరొక బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి ప్రయాణికులందరూ కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.